శ్రేష్టమైన మెసేజ్ చెప్పండి పాస్టర్ గారు అని చెప్పారు ఈరోజు ఆఫ్టర్నూన్. సో ఈ కొంచెం సమయంలో శ్రేష్టమైన మెసేజ్ ఏం చెప్పాలా? ఎందుకంటే ఐఎమ్ సో యూస్ టు ప్రీచ్ ఫర్ 2 to 3 hours. ఎప్పుడైతే 2 hours 3 hours ప్రీచ్ చేస్తానో అప్పుడు ఎండ్లో ఆ చివరిలో దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని అభిషేకం రిలీజ్ అవుతుంది. సో ఫ్యూ మే చేయాలి అని ఆలోచిస్తున్నాను, బట్ దెన్ స్టిల్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇప్పుడు వరకు మనం ఇయాను పుట్టాడు, ఒక మిరకల్గా పుట్టాడు, ఇయాను పుట్టాడు అని మాట్లాడుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ టునైట్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే తప్పకుండా దానికి ఆన్సర్, మీకు దొరికే ఆన్సర్ ఏంటంటే వీ కేమ్ హియర్ టు సెలబ్రేట్ వాట్? సెలబ్రేట్ ఎ లైఫ్. ఒక జీవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాకి మనం ఇక్కడికి వచ్చాం. ఒక జీవాన్ని, లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటాకి మనం ఇక్కడికి వచ్చాం. సో ఆ లైఫ్ అనేది ఎలాగా ఉండాలి అసలుకి? డూ యూ రియలీ నో వాట్ ఈజ్ లైఫ్? అసలుకి చాలామందికి క్రైస్తవులకి అసలుకి ఆ జీవం గురించి తెలియదు. అసలుకి లైఫ్ అంటే అసలుకి ఏంటి, అసలుకి మనలో ఉన్న జీవం అసలుకి ఏంటి అనేది. సో ఇప్పుడు వరకు ఇయాన్ పుట్టాడు, మిరకల్ బాయ్ పుట్టాడు, దేవునికి స్తుతులు, దేవునికి వందనాలు అని చెప్పాం, వెరీ గుడ్. కానీ నేను ఇప్పుడు ఆల్ రైట్, పుట్టాడు, గుడ్, పుట్టిన తర్వాత కదా, పుట్టాడు, వెరీ గుడ్. కానీ పుట్టిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇయాన్ నీడ్ టు నో హూ హీ ఈస్. అసలుకి తనకి తెలియాలి ఎవరు తను అని. అండ్ ఇఫ్ తనని ఆ పెంపకంలో పెంచే రోజుల్లో హీ షుడ్ నో హూ హీ ఈస్. మనుషులకి తెలీదు, చాలా మందికి తెలియదు వాళ్ళు ఎవరో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ ఉన్నది అనుకోండి. వాషింగ్ మెషిన్ ఎందుకు అని మనం తెలుసుకోవాలి. వాషింగ్ మెషిన్ ఎందుకు అంటే అది బట్టలు ఉతకటానికి మనం వాడుకుంటాం. అది బట్టలు ఉతుక్కుంటానికి మెషిన్ అని తెలిస్తే దాంట్లో మనం బట్టలు వేసి ఉతుక్కుంటాం. తెలియలేదు అనుకోండి, లోపల స్పిన్ చేసి అది కూడా ఫ్యాన్ లాగా ఉంటుంది, అది పీకి ఫ్యాన్ లాగా అతికించుకున్నాం అనుకో. లేకపోతే ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అది ఇస్త్రీ చేస్తుంది అనే కోరికతో వేసామనుకో బట్టలు, ఇట్ వాంట్ వర్క్, అది అలాగా పనిచేయదు. సో మనం అసలుకి ఎవరు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఎలాగ పనిచేయాలి, ఎలాగ జీవించాలి అనేది అర్థమవుతుంది. The most saddest part for a Christian life that a Christian does not know who he is or who she is. సో ఈ రాత్రి చాలా గబగబా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాను, చాలా ప్రాముఖ్యమైన. రైట్? సో ఒక్క మైక్ ఉంటే నేను జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి, ప్లీజ్ హోల్డ్ ఆన్ టు మీ. నాకు ముందే ఇచ్చేస్తే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం రీసెర్చ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు, బట్ దెన్ దిస్ ఇస్ నాట్ ద టైం. ఇంకొక మైక్ ఉంటే, ఎవరి దగ్గర ఒక మైక్ ఉంటే, బైబిల్ చదివే వాళ్ళకి ఎవరైనా చదవగలరు? నేను ఒక వచనం 2 వచనాలు మీకు చూపించేది చదవమని నేను. ఆల్ రైట్, సో టర్న్ యువర్ మీ దగ్గర బైబిల్స్ ఉంటాయి. ఐ నో యు ఆర్ ఆల్ హియర్ ఫర్ ఎ బర్త్డే ప్రోగ్రామ్, కానీ ఒకసారి ఎవరి దగ్గర బైబిల్స్ సెల్స్ ఉంటే బైబిల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం ముందుగా. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను స్టాంటన్కి టీనాకి చెప్పే మెసేజ్ ఇది. ఆ బుడ్డోడికి ఏం తెలీదు, ఆ చిన్నోడికి ఏం తెలీదు, ఏం జరుగుతుందో కూడా తెలీదు. సో ఇది స్టాంటన్కి టీనాకి చెప్పే మెసేజ్ ఇది. ఆల్ రైట్, పుట్టాడు. నెక్స్ట్ ఏంటి అంటే వి నీడ్ టు నో అసలుకి నేను ఎవరిని, అసలుకి మనిషి అంటే ఎవడు, అసలుకి మనం ఎవరు అనేది తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అన్నట్టు. వా, దిస్ ఇస్ అన్ అమేజింగ్ వర్డ్స్. ఎంత అమేజింగ్ గా ఉంటుందంటే అసలుకి మన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు అక్కడ దేవుడు. అసలుకి దేవుడు అసలు నీ అడ్రస్ అసలుకి నువ్వు ఎక్కడ చెందిన వాడివి, ఎక్కడికి చెందిన దానివి అనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. సో ఇప్పుడు నిన్ను ఒకవేళ ఒక చిన్న క్వశ్చన్ అడిగి నీ అడ్రస్ ఏంటి, నీ తల్లిదండ్రులు ఎవరు అంటే ఫర్ ష్యూర్ తప్పకుండా నీ తల్లిదండ్రుల పేర్లు చెప్తావు, నీ అడ్రస్ నీ పేర్లు చెప్తావు, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఎర్త్. కానీ స్టాంటన్ టీనా ఇయాన్కి చెప్పాల్సిన ఎదిగే సంవత్సరాల్లో ఇయాన్కి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇయాన్, యు డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్, యు యాక్చువల్లీ బిలాంగ్ టు అనదర్ ప్లేస్. నువ్వు ఇంకొక స్థలానికి చెందిన వాడివి. ఇంకొక రకంగా చెప్పాలి అంటే నేను ఎవరిని అంటే, ఈవెన్ బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఐ బిలాంగ్ టు ఎన్ అనదర్ ప్లేస్. నేను ఇంకొక స్థలానికి చెందిన వాడిని. ఐ వాస్ విత్ గాడ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. నేను దేవుడితో ఉండేవాడిని ముందుగానే, జాగ్రత్తగా జగత్తు పునాది వేయక ముందే. ఇన్ దట్ బ్యూటిఫుల్ వరల్డ్, ఇన్ దట్ బ్యూటిఫుల్ వరల్డ్, ఆ లోకంలో దేవుని చిత్తంలో ప్రేమ ఎదురుగుండా నా తల్లిదండ్రులకి నేను పుట్టక ముందే నేను దేవుడితో ఉండేవాడిని. ఒకసారి మీరు ఏమనుకోకపోతే పక్కన మీరు బాగా స్టార్చ్ పెట్టినట్టు, బట్టలకి స్టార్చ్ పెట్టినట్టు గట్టిగా బీసుకుపోయారు మీరు. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి సిల్లగా కొట్టి నేను దేవుడితో ఉండేవాడిని అనండి, చెప్పండి ప్లీజ్. అలా పక్కన వచ్చేసి ఐ వాస్ విత్ గాడ్ అనండి. That's your address. That's your identity. నీ ఒరిజినాలిటీ అది. అందుకే ఒకసారి యేసు ప్రభు ఒక చిన్న మీటింగ్లో కంప్లీట్ ప్యాక్ అయిపోయినప్పుడు బయట మరియా వచ్చినప్పుడు శిష్యులు వచ్చి రికమెండ్ చేస్తున్నారు, యువర్ మదర్ హ్యాస్ కమ్ అంటే హీ సేస్, హూ ఇస్ మై మదర్ అండ్ హూ ఇస్ మై ఫాదర్. ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? He never addressed himself to the things of this earth. ఈ భూలోకానికి చెందిన విషయాలు ఆయన వొకాబులరీలో రాలా. సో ఈ రాత్రి నేను స్టాంటన్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ వొకాబులరీ నీ అబ్బాయికి తీర్చేయకు. Tell him that he was with God. Amen. Can I hear one amen? Amen. Praise the Lord. Praise the Lord. మీరు ఇంకా బట్టలకి స్టార్చ్ పెట్టినట్టే కనపడుతున్నాను. Praise the Lord. Praise the Lord. Turn to your neighbor and say, that's my originality. Anandi. That's my originality. Come on.